అభిమన్యుడు వెడుతున్నాడు. ఒక్క మాట ధర్మరాజు గారంటే సరిపోయింది, విజయీ భవ అంటే సరిపోయింది. ఎందుకో ధర్మరాజు గారి నోటి వెంట ఆ మాట రాలేదు. ఆ మాటకు బదులుగా ఆ సమయంలో సమగ్రతను చేకూర్చలేనటువంటి 4 మాటలు అడిగాడైతే. నీ యొక్క శౌర్యము, నీ యొక్క ధైర్యము, నీ యొక్క బలము, నీ యొక్క కీర్తి వర్ధనమును పొందుగాక అన్నాడు. నీలో ఉన్నటువంటి శౌర్యము, బలము, అట్లాగే ధైర్యము, కీర్తి ఈ 4 పెంపొందుగాక అన్నాడు. అంతేకాని నువ్వు విజయమును పొందదువుగాక, విజయమును పొందితే క్షేమంగా తిరిగి వస్తాడు. నువ్వు విజయమును పొందు అనలేదు. 2, నాకు వెళ్ళడం తెలుసు కానీ బయటికి రావడం తెలియదు అన్నాడు పిల్లాడు. నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తావు అన్న మాట తెలుగులో ఆశీర్వచనంలో వాడుతూ ఉంటాం.